దాదాపు 26 ఏళ్లుగా పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తురాలు మోనికా కపూర్ను ఎట్టకేలకు భారత్ తీసుకువస్తున్నారు. అమెరికా అధికారులు ఆమెను సిబిఐ కస్టడీకి అప్పగించారు. దీంతో ఇవాళ రాత్రికి ఆమెను అమెరికా నుంచి భారత్ కు తీసుకువస్తున్నారు. భారత్ అమెరికాల మధ్య ఉన్న ద్వైపాక్షిక అప్పగింత ఒప్పందం ప్రకారం న్యూయార్క్ లోని డిస్ట్రిక్ట్ కోర్టు ఆమెను భారత్ కు అప్పగించడానికి అనుమతి ఇచ్చింది. మోనికా కపూర్ 1999 సంవత్సరంలో ఓ ఆభరణాల వ్యాపారం విషయంలో తన సోదరులతో కలిసి నకిలీ పత్రాలను తయారు చేసింది. వ్యాపారం చేయడానికి కావలసిన ముడి పదార్థాలకు సుంకం లేకుండా దిగుమతి చేసుకోవడానికి భారత ప్రభుత్వం నుంచి లైసెన్సులను పొందేందుకు ఈ పత్రాలను ఉపయోగించింది. అనంతరం వారు యుఎస్ కు పారిపోయారు. ఆమె చేసిన మోసానికి 1999లో భారత ప్రభుత్వానికి దాదాపు 5 కోట్లకు పైగా నష్టం వాటిల్లడంతో 2004లో ఆమెపై కేసు నమోదు చేశారు. దర్యాప్తునకు హాజరవ్వాలని ఎన్నిసార్లు నోటీసులు పంపినప్పటికీ ఆమె భారత్కు రాకపోవడంతో మోనికా కపూర్ను అప్పగించాలని భారత ప్రభుత్వం 2010లో అమెరికా ప్రభుత్వాన్ని సంప్రదించింది. ఆమెపై ఇంటర్పోల్ అధికారులు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. అనంతరం ఆమెను అదుపులోకి తీసుకున్న అమెరికా అధికారులు భారత్కు పంపడానికి ప్రయత్నించారు. అయితే తనను భారత్కు పంపొద్దని కోరుతూ మోనికా న్యూయార్క్ లోని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆమె పిటిషన్ను కొట్టేసిన కోర్టు భారత్ కు తిరిగి పంపడానికి అధికారులకు అనుమతి ఇవ్వడంతో సిబిఐ అధికారులు ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు.